సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కీ అబ్జెక్షన్ అనేది ఏ విధంగా చేయాలి, క్వశ్చన్ పేపర్ కీ అనేది ఏ విధంగా చూసుకోవాలి, రెస్పాన్స్ షీట్ని ఎలా చూడాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది టెట్ అఫీషియల్ వెబ్సైట్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ టెట్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. క్వశ్చన్ పేపర్స్ కీస్ ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఇప్పటి వరకు ఏ క్వశ్చన్ పేపర్లు విడుదల చేశారనే తేదీలతో సహా ఇక్కడ క్వశ్చన్ పేపర్, దానికి సంబంధించిన కీ కూడా పక్కనే ఉంటాయి. క్లారిటీగా చూసుకోండి. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత 1 లేదా 2 రోజుల తర్వాత మీకు దానికి సంబంధించిన పేపర్ కానివ్వండి, కీ కానివ్వండి ఇక్కడ పెడతారు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడున్న కీతో మాత్రమే కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్లో ఇచ్చిన కీకి రెస్పాన్స్ షీట్కి అసలు ఎటువంటి సంబంధం అనేది ఉండదు. రెస్పాన్స్ షీట్కి కీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి ఇక్కడ ఇచ్చిన కీకి మాత్రమే సంబంధం ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ మొత్తంగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3వ తారీఖు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన పేపర్ అని డౌన్లోడ్ చేశాను. 3వ తారీఖు సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ 1వ ప్రశ్న, 2వ ప్రశ్న, 3వ ప్రశ్న, ఈ విధంగా మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఈ 150 ప్రశ్నలకు సంబంధించి ఇక్కడ కంప్లీట్గా పేపర్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది PDF ఫార్మేట్ రూపంలో. నెక్స్ట్ ఈ 150 ప్రశ్నలకు సంబంధించిన కీ అనేది కిందే ఉంది చూడండి. ఓకే, క్వశ్చన్ పేపర్ ఉంది కదా, దాని కిందనే చూడండి మనకి కీ అనే ఆప్షన్ కూడా ఉంది. 3వ తారీఖు ఈ కీని పేపర్ మీద క్లారిటీగా రాసుకొని మీ క్వశ్చన్ పేపర్తో కంప్లీట్గా మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న PDF క్వశ్చన్ పేపర్తో ఈ కంప్లీట్ కీని కంపేర్ చేసుకున్న తర్వాత వీటి ప్రకారం మీరు వెబ్సైట్లో కీ అబ్జెక్షన్స్ అనేవి చేయవలసి ఉంటుంది. మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మీ రెస్పాన్స్ షీట్లో మీరు ఏ క్వశ్చన్కి అయితే రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ అనేది ఇక్కడ వెబ్సైట్లో పెట్టిన మనకి PDF క్వశ్చన్ పేపర్లో ఎన్నో క్వశ్చన్ మీరు క్లారిటీగా కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ రెస్పాన్స్ షీట్లో 1వ ప్రశ్న వీడిచ్చిన PDF క్వశ్చన్ పేపర్లో ఒక 10వ ప్రశ్న కింద ఎక్కడో ఉంటుంది. ఆ ప్రశ్న మీరు ఇక్కడ ఉన్న కీ ప్రకారం కంపేర్ చేసుకుని దాన్ని మీరు అఫీషియల్ వెబ్సైట్లో కీ అబ్జెక్షన్ చేయాలంటే చేయొచ్చు. వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ దగ్గర కానీ, హాల్ టికెట్ మీద కానీ, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద కానీ ఎక్కడ క్లిక్ చేసినా క్యాండిడేట్ లాగిన్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ID టెట్ అని చెప్పేసి ఉంటుంది కదా, మీ క్యాండిడేట్ ID ఇక్కడ ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు లాగిన్ అవుతుంది. మీరు మొబైల్లో చేయొచ్చు, కంప్యూటర్లో కూడా చేయొచ్చు, మొబైల్లో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్ కింద ఒక బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మీకు ఈ బటన్ క్లిక్ చేయగానే హోము, క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే రావడం జరుగుతాయి. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్, టెట్ ప్రింట్, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని వస్తుంది. రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కీ ఎంట్రీ అబ్జెక్షన్స్ ఇక్కడి నుంచే మీరు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, మీరు డౌన్లోడ్ చేసుకున్న క్వశ్చన్ పేపర్, అక్కడ డౌన్లోడ్ చేసుకున్న కీ ప్రకారం మీరు కీ అబ్జెక్షన్ అయితే ఇక్కడ అబ్జెక్షన్ అనే ఆప్షన్ ద్వారా క్లారిటీగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి ఏ రోజు పరీక్ష రాశారు, ఏ షిఫ్ట్లో పరీక్ష రాశారు, అవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా మీరు ఎంట్రీ అబ్జెక్షన్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారం ఉందో, టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారం ఉందో, ఒకవేళ కీలో ఇక్కడ తప్పించాడంటే టెక్స్ట్ బుక్లో కానీ, అకాడమీ టెక్స్ట్ బుక్లో కానీ రైట్ ఆన్సర్ మీ దగ్గర ఉంటే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఎంటర్ చేసి కీ అబ్జెక్షన్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెస్పాన్స్ షీట్ అనేది మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే, మీరు ఏ ఆప్షన్లు పెట్టారు అది మీరు కౌంట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మీరు పెట్టిన ఆప్షన్ అక్కడ గ్రీన్ కలర్లో ఉన్న ఆప్షన్ సేమ్గా ఉంటే అది మీకు మార్క్ వచ్చినట్లు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు రెస్పాన్స్ షీట్ అనేది కౌంట్ చేసుకుంటే మీకు ఎన్ని మార్కులు వస్తాయనేది ఒక అంచనా అయితే వస్తుంది. ఇది కేవలం తాత్కాలిక కీ మాత్రమే కాబట్టి మళ్ళీ 2-3 చేంజెస్ కూడా రావచ్చు. 1-2 ఆప్షన్లు రైట్ రావడం, లేదా యాడ్ స్కోర్ రావడం, ఈ విధంగా 2-3 మార్కులు మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఫైనల్గా ఫైనల్ రిజల్ట్ అనేది నార్మలైజేషన్ స్కోర్స్తో కలుపుకొని నార్మలైజేషన్ విధానం అప్లై చేసిన తర్వాత నవంబర్ 2వ తారీఖున ఫైనల్ టెట్ రిజల్ట్ అయితే వస్తుంది. అప్పుడు మీకు ఏదైతే మార్క్స్ వచ్చాయో అవి మాత్రమే ఫైనల్. ఇప్పటి వరకు ఉన్న ఈ రెస్పాన్స్ షీట్ల ప్రకారం మీరు ఏం చెక్ చేసుకుంటారంటే, అసలు మీరు ఎన్ని మార్కులకి ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్లు అనేవి ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది ఒక అవగాహన, అంచనా కోసం మీకైతే ఉపయోగపడుతుంది. ఫైనల్ రిజల్ట్ నవంబర్ 2వ తారీఖున వస్తుంది. అప్పుడు మీకు ఫైనల్ నార్మలైజేషన్ స్కోర్తో కలుపుకుని ఫైనల్ ర్యాంక్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే గైస్, కంప్లీట్గా అర్థమైంది కదా. ఇక SGT సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పేపర్ 1A వాళ్ళకి సంబంధించి కూడా ఒక రోజు తర్వాత లేదా 2 రోజుల తర్వాత
ఇక్కడ క్వశ్చన్ పేపర్ కీ పెట్టాడంటే వెబ్సైట్లో ఆటోమేటిక్గా మీ రెస్పాన్స్ షీట్ కూడా మీకైతే డౌన్లోడ్ అవుతుంది. ఇప్పటికైతే ఎస్జిటికి సంబంధించి ఇంకా ఓపెన్ అయితే కావడం లేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.